ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:45 నుంచి 12:30 వరకు గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 1:25 నుంచి 1:40 వరకు పవర్ హౌస్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అనంతరం పవన్ కళ్యాణ్ గన్నవరం బయలుదేరి వెళ్తారు. పవన్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్. చందు, మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మొన్న డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన వల్ల పవన్ కళ్యాణ్ తన పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు దాదాపు 11:30-12 గంటల సమయానికి కర్నూలు ఎయిర్పోర్ట్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఏదైతే పిన్నాపురం గ్రీన్కో వద్ద నిర్వహిస్తున్న పవర్ ప్రాజెక్టును, అలాగే గడివేముల వద్ద గని వద్ద ఏదైతే సోలార్ పార్కును పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ముఖ్యంగా హెలిప్యాడ్ ద్వారా ఏదైతే ఏరియల్ సర్వే నిర్వహించి అనంతరం ఏదైతే పిన్నాపురం వద్ద గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేసిన ఏషియాలోని అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్, ముఖ్యంగా ఒకే చోటు 3 పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును గ్రీన్కో కంపెనీ నిర్వహిస్తుంది. సోలార్, విండ్, అలాగే పంప్డ్ స్టోరేజ్ ద్వారా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టింది. దాదాపు 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గ్రీన్కో కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పుకోవచ్చు. మార్చి లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కంపెనీ సందిగ్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పనులను వేగవంతం చేసింది గ్రీన్కో కంపెనీ, మార్చి లోపల కంప్లీట్ చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచిస్తుంది. మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ దాదాపు 11:30 గంటలకు కర్నూలుకు చేరుకొని దాదాపు 3-4 వరకు ఈ ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఎవరైతే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. అనంతరం ఏదైతే బ్లాక్ 3 వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో అడిగి తెలుసుకుని ఉన్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత నేరుగా కర్నూలు నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటన పైన ఏర్పాట్లు జరిగింది. మరోవైపు పోలీసులు కూడా మొత్తం ప్రాజెక్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. అయితే గ్రీన్కో కంపెనీ ఏదైతే ఏర్పాటు చేస్తుందో పవర్ ప్రాజెక్టును కూడా మొదటిసారి పవన్ కళ్యాణ్ అయితే సందర్శించున్నారు. దీనికి సంబంధించి ఇటు కంపెనీ యాజమాన్యం కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టు వివరాలను పవన్ కళ్యాణ్కు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చందు. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.